ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కోయలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సేకరిస్తున్న భూసేకరణ కూటమి నాయకులకు ఏటీఎంలో మారింది అని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ప్రభుత్వం సుమారు 4,000 ఎకరాలకు పైగా భూసేకరణ చేస్తుంది అని అన్నారు. అయితే ఈ భూసేకరణలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో పాటు కొందరు దళారులు, అధికారులు నిర్వాసితుల నుండి అక్రమంగా కమిషన్లు దండుకుంటున్నారు అని ఆరోపించారు. ఒక్కొక్క నిర్వాసితుడి నుండి 15 నుండి 20% వరకు కమిషన్లు తీసుకుంటున్నారని, బ్యాంకు లావాదేవీలు కూడా జరుగుతున్నట్లు సమాచారం ఉందని అన్నారు. నిర్వాసితుల నుండి ముందుగానే బ్యాంక్ చెక్కులు తీసుకుంటున్నారని, ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేస్తే వాస్తవాలు బయటకి వస్తాయని, అలాగే భూసేకరణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు పత్రిక, మీడియాలో వస్తుంటే కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా భూసేకరణలో జరిగే అక్రమాలపై అడ్డుకట్ట వేయకపోతే వైఎస్ఆర్సీపీ తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా పోలవరం నిర్వాసితుల కోసం జరుగుతున్న భూసేకరణలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే భూసేకరణలో జరుగుతున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో గానీ, సిట్తో గానీ విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు. మరి ఈరోజు పోలవరం ప్రాజెక్టు మరి నిర్వాసితుల కోసం 2వ విడతలో మరి భూసేకరణ మరి జరుగుతుంది. ఈ భూసేకరణ బుట్టాయిగూడెం మండలం, జీలుగుమిల్లి మండలంలో సుమారు 4,000 ఎకరాలు ఈరోజు భూసేకరణని మరి ప్రభుత్వం చేపట్టింది. ఈ భూసేకరణ మరి స్థానిక ఎమ్మెల్యే అనుచరులకి, దళారులకి, అధికారులకి ఒక ఏటీఎంగా ఈరోజు ఉపయోగపడుతుంది. పెద్ద ఎత్తున ఈ భూసేకరణలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రైతుల దగ్గర నుంచి ఎకరానికి వచ్చి 15 నుంచి 20% ఈరోజు లంచాలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చోద్యం చూస్తుంది. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, దళారులు, అధికారులు కుమ్మక్కుతో ఈరోజు ఈ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కూడా నోరు మెదవడం లేదు, ఎక్కడ కూడా స్పందించిన కొద్ది లేదు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కానీ నిమ్ముకు నేరెత్తినట్టు ఈరోజు ప్రభుత్వం ఉంది. ఇంత అవినీతి ఎప్పుడు కూడా మరి జరగలేదు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వంలోనే ఆనాడు మొదటి విడతలో కూడా ఇదే విధంగా భూసేకరణలో ఈరోజు లక్షలాది, కోట్లాది రూపాయల చేతులు మారినాయి. అదే విధంగా ఈరోజు అదే తంతుతో ఈరోజు 2వ విడతలో కూడా సుమారు 4,000 ఎకరాలు భూసేకరణ చేస్తుంటే మరి ప్రతి రైతు కా నుంచి 15 నుంచి 20% ఈరోజు వసూలు చేస్తున్నారంటే నిజంగా ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం కూడా ఉందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు స్థానిక ఎమ్మెల్యే యొక్క అరాచకాలు కానీ, అవినీతి కానీ ఈరోజు పిచ్చిమిరిపోయి ఆయన్ని ఈరోజు కంట్రోల్ చేయని పరిస్థితులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఇప్పటికైనా కానీ దీని మీద విచారణ జరపాలి. ఈ యొక్క భూసేకరణ జరుగుతున్న అవినీతి, అక్రమాలపైన సిట్టింగ్ జడ్జితోనే కానీ, లేకపోతే సిట్ ద్వారా అయినా కానీ మరి విచారణ చేపించి నిజాలు నిగ్గు తేల్చాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఈ అక్రమాలకు పాల్పడుతున్న బాధితులను అందరి మీద చర్య తీసుకోవాలి. ఈరోజు రైతు అకౌంట్లోకి ఈరోజు డబ్బులు పడుతున్నాయి. ఆ రైతు అకౌంట్ నుంచి ఈరోజు దళారు చేతిలోకి, అధికారుల చేతిలోకి ఈరోజు మరి ఆ డబ్బులు లావాదేవీలు ఈరోజు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ నష్టపరిహారం మరి ఇచ్చే ముందే బేరసారాలు జరిగినాయి. ముందుగానే ఎంటీ చెక్కులు తీసుకున్నారు. ఎవరు రైతు భూమి తీసుకోవాలి, ఎవరు భూమి రైతు తీసుకోకూడదని ముందుగానే నిర్ణయించుకొని ఈరోజు పగడబందీగా మరి ఈరోజు ఈ యొక్క అక్రమాలు చేస్తున్నారు, ఈ అవినీతి చేస్తున్నారు. దీని మీద పూర్తి సమగ్రమైన దర్యాప్తు జరిగితే కానీ దీని మీద మరి ఈ యొక్క అవినీతి బయటపడదు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మరి వీటి మీద, అక్రమార్కుల మీద చర్యలు తీసుకుపోతే వైసీపీ తరపున
నిర్వాసితులకు అండగా, రైతులకు అండగా పెద్ద ఎత్తున మరి పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తామని ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.